సో ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఐటమ్ ఇది లామినేట్స్ అండి. అక్కడ ఏదైతే మనం పేపర్ బేస్ లామినేట్ చూసామో ఇవన్నీ ఫ్యాబ్రిక్ బేస్ అంటే క్లాత్ బేస్ లామినేట్స్ ఇవి. ఓకే, ఇందులో కూడా మనకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. క్లాత్ బేస్డ్ ఎక్కడ చూడండి, ఇది మీరు ఇలా చేయబెట్టండి. అట్లాగా అంటే ఏ ఏరియాస్ లో మనం ఎక్కువ క్లాత్ అంటే ఇప్పుడు మనకి బెడ్ బ్యాకింగ్ జనరల్ గా ఫ్యాబ్రిక్ లో చేస్తారు కదా ఈ సోఫా మేకర్, అట్లా చేయకుండా జస్ట్ ప్లైవుడ్ బ్యాకింగ్ చేసి డైరెక్ట్ కొట్టేస్తే మనకి బెడ్ బ్యాకింగ్ లో చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, అండ్ కబోర్డ్స్ లో ఓపెనబుల్ షట్టర్స్ ఉంటాయి కొన్ని. ఓపెనబుల్ షట్టర్స్ లో కూడా లామినేట్ తో పాటు ఫ్యాబ్రిక్ లామినేట్ కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు. ఏంటి కబోర్డ్స్ లోనా? కబోర్డ్స్ లో. ఓకే, అండ్ ఆల్ దీస్ సైజెస్ ఆర్ అగైన్ కస్టమైజబుల్ అకార్డింగ్ టు ద కస్టమర్ రిక్వైర్మెంట్. అంటే ఇప్పుడు కస్టమర్ టేస్ట్ మారుతుంది అని టేస్ట్ చెప్పాలి కదా. మారుతుంది, వాళ్ళ సైట్ ప్రకారం స్పెసిఫికేషన్ సైజెస్ మారుతాయి. సో అలా మనం అలా ఇవ్వగలిగితేనే వాళ్ళకి దే విల్ ఫీల్ కంప్లీట్. సో ఇక్కడ కూడా డ్యువల్ కలెక్షన్ ఆఫ్ కలర్స్ ఉంది, కాంబినేషన్. ప్రతి దాంట్లో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ సెట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఏదున్నా కస్టమర్ కి ఏంటంటే సెలెక్షన్ తొందరగా అయిపోవడానికి వాళ్ళు ఇది ఒకటి సెలెక్ట్ చేశారనుకో, దీని కాంబినేషన్ ఏది బాగుంటుందని వాళ్ళు ఆలోచించే లోపలే మనం దానికి ఒక సొల్యూషన్ రెడీ చేసి పెట్టాము. ఈ కాంబినేషన్ కి ఇది ఇచ్చారు కానీ బికాజ్ ఇక్కడ మనకు గ్లిటర్స్ లాగా పడింది కాబట్టి ఈ కలర్ దాని కాంబినేషన్ అక్కడ మనం దట్స్ వై ఇది కొంచెం ఈజీ అవుతది. జస్ట్ శాంపిల్ కోసం ఇలా పెట్టాము. అండ్ మళ్ళీ అగైన్ మల్టిపుల్ ఆప్షన్స్ మేము కేటలాగ్ లో మళ్ళీ చూపించడం జరుగుతుంది. ఓకే, డన్. ఇవి వచ్చేసి సైజెస్ 8x2, మళ్ళీ ఇవన్నీ 8x4 అండి. ఫ్యాబ్రిక్ వండర్ఫుల్ ఉంది ఇది. ఇది ఎక్కడ పర్పస్ ఆఫ్ యూసేజ్ ఎక్కడండి? ఇది మనం అంతే కబోర్డ్స్ కూడా వాడుకోవచ్చు అండి. కబోర్డ్స్ లో బెడ్ బ్యాకింగ్ చాలా ట్రెండీ అనిపిస్తుంది. ఇది ఎంబోస్డ్ సిరీస్ ఉంది చూడండి. ఓకే, మేబీ ది ట్రెండీ వర్షన్ అనిపిస్తుంది యాక్చువల్లీ. సో గుడ్. మెయింటెనెన్స్ కూడా మీకు పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదండి. నార్మల్ గా డస్టింగ్ క్లాత్ తో ఇలా తుడిచేసినా మీకు వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా మెటల్ సిరీస్ అండి. మెటల్ సిరీస్. ఇవి వచ్చేసి HDHMR సిరీస్ లో మనకి డ్యూకో పెయింట్ తో సహా ఇన్లే చేయడం జరిగింది. ఇది కూడా 8x2 వస్తుంది అండ్ 8x4 వస్తుంది. కబోర్డ్స్ పైన మనం డైరెక్ట్ షీట్ థిక్నెస్ వచ్చి 6 mm వస్తుంది. 18 mm ప్లైవుడ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ తీసుకెళ్లి పేస్ట్ చేస్తే ఫినిష్ ద ప్రోడక్ట్ మన కబోర్డ్ తయారైపోయినట్టు. సూపర్. అందులోనే ప్యాటర్న్స్ ఇవన్నీ. ఇదంతా అంటే ఈ ప్రాసెస్ కి ఎంత టైం పడొచ్చు? ద షీట్ అంతా రెడీ ఉంటుంది, మనకి షీట్ అంతా రెడీ ఉంటుంది. అగైన్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత హార్డ్లీ 2 to 3 days లో డెలివరీ అవుతుంది. ఓకే, కస్టమర్ ది సెలెక్షన్ అయ్యి టైం పడుతుంది, డెలివరీ అంత ఫాస్ట్ గా ఉంటుంది. కలర్ కాంబినేషన్ అనేది చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది అసలు. సి ఇప్పుడు ఇందులో చూడండి, ఇది HDHMR లో డ్యూకో విత్ మిర్రర్ ఇన్లే. అచ్చా, డ్యూకో విత్ మిర్రర్ ఇన్లే. ఇవన్నీ ఫినిష్ ప్రోడక్ట్ అండి. మనం తీసుకెళ్ళి మళ్ళీ డైరెక్ట్ పేస్టింగ్ చేయడం తప్పితే మళ్ళీ దీన్ని ఏం మనం అక్కడ ఇన్ సైట్ లో ఏం చేసేది ఏమీ ఉండదు. ఓకే, ఆల్ దీస్ ఆర్ ఫినిష్డ్. ఇది చూడండి, దిస్ వన్ ఇస్ టూ గుడ్ అండి. ఇది మళ్ళీ ఇది రాక్ ఫినిష్. ఇది మెటల్ ఫినిషింగ్ కదా? అవును. ఓకే, రాక్ ఫినిషింగ్. దాంట్లో కూడా డ్యువల్ కాంబినేషన్స్, లైట్ అండ్ డార్క్ కాంబినేషన్. మళ్ళీ అన్ని సైజెస్ కూడా అన్ని ప్యాటర్న్స్ లైట్ అండ్ డార్క్ ఉంది కదా? అవునండి. అన్నిట్లో కూడా మళ్ళీ మనకి కస్టమైజబుల్ అగైన్ సైజెస్ ఆల్ ఆర్ కస్టమైజబుల్. ఇవన్నీ మెటల్ సిరీస్ అండి. ఇది మనకి మెటల్ ఫీల్ వస్తుంది. ఇవన్నీ ఏంటి ఇప్పుడు మెటల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు? yes అవునండి, కొంచెం యూనిక్ కావాలన్న వాళ్ళకి మెటల్ సిరీస్ లో వెళ్తున్నారు. ఇది కూడా మెటల్ సిరీస్. ఇవన్నీ మెటల్ సిరీస్. మెటల్ సిరీస్ మనకి ఇది లామినేట్ గానీ కస్టమర్ కి ఏంటంటే ఇది షీట్ తీసుకొచ్చి ప్లైవుడ్ మీద కొట్టారన్న ఫీల్ వస్తుంది మెటల్ ది, కానీ దిస్ ఇస్ యాక్చువల్లీ లామినేట్. ఇది చూడండి, ఇది ఏంటి మెటల్? మెటల్. ఇది కూడా చూడండి ఒకసారి, ఇది కూడా మెటల్ అంట. బాగుంది.